కోహికి, ధాత్రి, కేదార్ అందరూ కూడా హాల్‌లో ఉంటారు. అప్పుడే రాయుడు ఒక బ్యాగ్ పట్టుకొని తీసుకువచ్చి కాఫీ టేబుల్‌పై పెడతాడు. "బాబాయ్ గారు, మీరు వచ్చేటప్పుడు ఏ బ్యాగు తీసుకురాలేదు కదా! మరి ఈ బ్యాగు ఎవరిది? ఎందుకిక్కడికి తీసుకొచ్చి పెట్టారు?" అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే ఆ బ్యాగుని చూసిన శ్రీవల్లి ఆ బ్యాగు నాది అని చెప్పటంతో అందరూ షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. అప్పుడు సుధాకర్, "ఇప్పుడేంటి, వైజయంతి మీద నీకు పూర్తిగా కోపం పోవాలంటే ఈ ఇంట్లో ఉంటున్న శ్రీవల్లిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఇదేనా నీ కండిషన్? శ్రీవల్లిని ఈ ఇంట్లో నుండి పంపించటమేనా?" అని సుధాకర్ అడగటంతో, "లేదు బావ, ఈ ఇంట్లో పని మనిషిగా ఉంటున్న శ్రీవల్లిని నా ఇంటికి తీసుకువెళ్ళి మహారాణిలా చూసుకోవాలనుకుంటున్నాను" అని రాయుడు చెప్పగానే అందరూ షాకింగ్‌గా వింటూ ఉంటారు. "మీతో పాటి మీ ఊరికి తీసుకువెళ్దాం అనుకుంటున్నారా? ఎందుకు?" అని ధాత్రి అంటుంది. "ఈ ఇంట్లో శ్రీవల్లికి ఎప్పుడూ గుర్తింపు దొరకదమ్మీ. అందుకే నా ఇంటికి తీసుకువెళ్ళి శ్రీవల్లిని నా బిడ్డలా చూసుకుందాం అనుకుంటున్నాను" అని రాయుడు శ్రీవల్లి దగ్గరికొచ్చి తల నిమురుతూ చెప్తూ ఉంటాడు. శ్రీవల్లి చాలా షాకింగ్‌గా భయపడిపోతూ రాయుడు వైపు చూస్తూ ఉంటే ధాత్రి, కేదార్ చాలా షాకింగ్‌గా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. "చెప్పమ్మా శ్రీవల్లి, రాయుడు గారితో నీకు వెళ్ళటం ఇష్టమేనా? చెప్పు, నీ ఇష్టమైతేనే నేను పంపిస్తాను. లేకపోతే పంపించను. ఇది పూర్తిగా నీ ఇష్టం పైనే ఆధారపడి ఉంటుంది" అని కౌశికి చెప్తుంది. "ఇదేంటి ఈయన నిన్నటి వరకు అత్తయ్య గారిని చంపాలని చూశాడు. అసలు శ్రీవల్లి అక్రమ సంతానం అని అది ఇది మాట్లాడాడు. ఇప్పుడేమో శ్రీవల్లిని ఇంటికి తీసుకువెళ్ళి బిడ్డలా మహారాణిలా చూసుకుంటానని చెప్తున్నాడు. ఇందులో ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది. అసలు ఎందుకు ఇతను ఇలా మాట్లాడుతున్నాడు" అని ధాత్రి, కేదార్ అనుకుంటూ ఉంటారు. ఇక వైజయంతి, యువరాజ్, నిషి అయితే రాయుడు శ్రీవల్లిని తీసుకువెళ్తానని చెప్పటంతో చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. మరి శ్రీవల్లిని ధాత్రి, కేదార్ ఎలా అడ్డుకుంటారన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.